కేటీఆర్ అరెస్ట్ చేయకపోతే యుద్ధం చేస్తాడట. ఈ మెంటల్ మాటలు మాట్లాడు కాకపోతే ఏంది? ఇటువంటి మెంటల్ మాటలు మాట్లాడితే మీకు పార్లమెంటు కాదు ఉండాల్సిన కేంద్ర స్థానం, నార్త్ బ్లాక్ కాదు, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరిస్తే ఈ బుద్ధి సెట్ అవుతుంది. ఏమన్నా ఆలోచన ఉందా? బీజేపీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయాలని మాట్లాడుతుండు. ఇది మీ మిలాఖత్ కాకపోతే ఏంది? రేవంత్ రెడ్డిని మొన్న మా ఎమ్మెల్యేలు లేకపోతే మా అధికార ప్రతినిధులు ఓ బోగస్ కంపెనీతోటి విదేశానికి పోయి ఎంఓఏ పెట్టుకుంటా అని చెప్పేసి ఆరోపణ చేసినారు. కేంద్ర మంత్రి గారు సమర్థిస్తారు. నిన్న అట్లా మాడద్దు, రేవంత్ రెడ్డిని అట్లా అనొద్దట. నువ్వు బీజేపీ మంత్రివా, కాంగ్రెస్ అధికార ప్రతినిధివా? రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ వాళ్ళే సరిగ్గా వచ్చి మాట్లాడలేరు. నువ్వు ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకొని చేయడం మాట్లాడాల్సిన అవసరం ఉందా? రాష్ట్రానికి ఏం తెస్తావు? నిన్ను ఎంపిక చేసుకున్నటువంటి కరీంనగర్ ప్రజలకు ఏం తెస్తావు? గది మాట్లాడు. ఎవరన్నా సరే వీళ్ళు ఆయవన్న వాళ్ళు అంటారు, కానీ రేవంత్ రెడ్డి తిట్టంగానే స్టార్ట్. గతంలో ఇదే మంత్రి గారు నాకు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లయితే గెలిచిందని చెప్పిండు కరీంనగర్లో. ఇంత సిగ్గుమాలతనం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈ అవగాహన రాజకీయాలు ప్రజలకు అర్థం కావని చెప్పేసి మీరు అనుకుంటే తప్పు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ రకమైన మాటలు మాట్లాడి మీకు ఇచ్చిన పదవుల స్థాయిని జగదారుస్తున్నారు. ఎట్లాగో మనకు వ్యవహారం రాదని తెలుసు అందరికీ. ఏదైనా ఒక అంశం మీద కేటీఆర్తో ఏం పోలికే నాకు అర్థం కాదు. నీకు ఏదైనా ఒక అంశం మీద ఒక్క 4 మాటలు నీకొచ్చిన భాషను మాట్లాడతావా? పోనీ అసలు నీకు ఏ మంత్రి పదవి ఇచ్చిండ్రు? ఆ మంత్రి పదవికి సంబంధించి నీ బాధ్యతలు ఏమని చెప్పగలుగుతావా రాష్ట్ర ప్రజలకు? కాబట్టి ఈ అరెస్టులు గిరెస్టులు అని చెప్పి చిల్లర మాటలు మాడకుండా మంచిగుంటే మంచిది. ఆయన సలహా ఇస్తున్నాడు, రాజకీయాల్లో హుందా మాడాలనంట. ఎప్పుడు సలహా ఇది? రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతే మేమేమన్నా విమర్శిస్తే లే అట్లా అనొద్దు, హుందా మాడాలని. 38 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎమ్మెల్సీలు, పైగా రాష్ట్రాన్ని 10 ఏళ్ళ పార్టీ అవుట్డేటెడ్ పార్టీ అని మాట్లాడడం ఉందా తనమా? భారత రాష్ట్ర సమితిని బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని మాట్లాడడం ఉందా తనమా? నీ జీవితానికి పాకిస్తాను, బంగ్లాదేశు ఈ మాటలు తప్పితే ఇంకోటి వస్తాయి రావనే విషయం ప్రజలకు తెలియదా? బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయినావు? బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అంటున్నావు, నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయినావు? గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, వారి మీద కదా ఓడిపోయినావు. మళ్ళీ ఎంపీలుగా గెలిచినటువంటి మీ ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఈటల రాజేందర్ కానీ లేకపోతే అరవింద్ కానీ మీరు ఎవరి మీద ఓడిపోయినరు? మీ సహచర కేంద్ర మంత్రి అసలు అమర్పేటలో పోటీ చేయకుండా మారిపోయింది కదా. మీరు మమ్మల్ని అవుట్డేటెడ్ పార్టీ అంటావు. బుద్ధి జ్ఞానం ఉండి మాడుతున్నారా మీరు? ఇది ఉందాతనం మరి? అయితే చెప్పాలి కదా. రాజకీయాలు ఉందాతనం అంటే యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పార్టీ, ఇంత బలమైన పార్టీ, ఒక ఉద్యమ పార్టీని పట్టుకొని నువ్వు అవుట్డేటెడ్ పార్టీ అంటావు. అంటే రేవంత్ రెడ్డి మెప్పు పొందడం కోసం మరి ఏం అండర్స్టాండింగ్లో ఉన్నాయో తెలియదు, చెప్తాం 4 రోజుల తర్వాత. కానీ రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఇక బీజేపీ నాయకులు పాకులాడతాను ఒకళ్ళొకడు. మన అసెంబ్లీలో కూడా చూసినాం, ముఖ్యమంత్రి గారు మా మహిళా సభ్యులని అవమానించడం మాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని సమర్థిస్తారు. బయటకు వచ్చి కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డిని ఏమవుతుంది అంటాడు. ఇదేం రాజకీయం అండి? నాకు అర్థం కావట్లే. ఇట్లా మాట్లాడితేనే చిల్లర మాటలు మాట్లాడితే ఆడ 400 వస్తాయంటే ఉన్న 200 300లలో 63 వీకి నితీష్ నారా డెవలప్మెంట్ ఏమంటారు ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పోయి నితీష్ నారా డిపెండెంట్ అలయన్స్ అయింది. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఎట్లయిందంటే రేవంత్ రెడ్డి డిపెండెంట్ అలయన్స్ అయింది. వీడికి రావాలి, రేవంత్ రెడ్డిని పోడాలి. మరి ఏం ప్రయోజనం కోసం పోగొట్టుతున్నారో రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున అర్థం చేసుకుంటారు. ఇటువంటి అవగాహన లేని వ్యక్తుల యొక్క మాటలు రాష్ట్రం ఏ రకంగా స్వీకరించాలో మరి ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇంకో మాట చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, అది బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు కాంగ్రెస్కే పోటీ ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఇక ఇంతకంటే తెలివి తక్కువ ముచ్చట ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం నేను అడగదలుచుకున్నా, నీవు ఓడిపోయింది, నీ సహచర ఎంపీలు ఓడిపోయింది, నీ కేంద్ర మంత్రి అంబర్పేటలో పారిపోయి వేరేటోళ్ళని పెట్టి ఓడించింది బీఆర్ఎస్ పార్టీ మీద. నేను స్థానిక సంస్థల గురించి బండి సంజయ్కి ఒక సవాల్ విసదలుచుకున్నా.
లేకపోతే ఆయనతోటి ఆయన మాటలను వస్తాసు పలికేటటువంటి మిగతా బీజేపీ నాయకులకు సవాలు తెలుసుకున్నారు. సంజయ్ గారు, నీకు దమ్ము ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో నీ పార్లమెంట్ సెగ్మెంట్లో 10% సర్పంచులు, 10% ఎంపీటీసీలు, ఒక్క జెడ్పీటీసీ గెలిస్తే నువ్వు మగోనివే. ఐఎమ్ రిపీటింగ్ మై ఛాలెంజ్. నీకు దమ్ము ఉంటే నువ్వు కేంద్ర మంత్రి ఉన్నావు, నీతో పాటు 2 క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ఉంటే బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్లో 10% సర్పంచులు, ఎంపీటీసీలు, ఒక్క జెడ్పీటీసీ బీజేపీని గెలిపి నిలబెట్టి నువ్వు నిల్చొని నువ్వు మగోనివి. మమ్మల్ని అవుట్డేట్ పార్టీ అంటావు. రేపు పొద్దున చూపిస్తాం మీకు ఈ